మాత్రమే దేవుడు ప్రేమించాడా? కానే కాదు. అబ్రాహాము సంతానం అనబడిన ఇశ్రాయేలీలను మాత్రమే ప్రేమించాడా? కానే కాదు. మరి బైబిల్ అంతా కూడా ఇశ్రాయేల్ గురించి ఎందుకుంటుంది? బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలుని గురించి ఎందుకుంటుంది? అబ్రాహాము సంతానం గురించి ఎందుకుంటుంది అంటే, నేను నిన్న నార్త్లో ఒక మాట చెప్పాను. తరగతిలో ఒక 60 మంది ఉంటారు. ఎంతమంది? 60 మంది ఉంటారు. 60 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు. ఎంతమందికి వస్తుంది చెప్పండి గట్టిగా? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ ఫస్ట్ ర్యాంక్ వ్యక్తిని టీచర్ ఏం చేస్తుందంటే, అందరి ముందుకు పిలుచుద్ది. ముందుకు పిలిచి, మీ అందరిలో మొదటి ర్యాంక్ పొందుకున్న వ్యక్తి ఇతన్ని ఒకసారి ప్రశంసించను అనగానే ఫస్ట్ ర్యాంక్ పొందినటువంటి వ్యక్తి కొరకు మనం ఏం చేస్తాం? సపోర్ట్ కొడతాం. మా చిన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ర్యాంక్ బ్యాడ్జ్, సెకండ్ ర్యాంక్ బ్యాడ్జ్, థర్డ్ ర్యాంక్ బ్యాడ్జ్ అని మాకు చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. దాన్ని పెట్టుకొని మేము చాలా మురిసిపోయాళ్ళం. మేము పెట్టుకొని చాలా మురిసిపోయాడు. అంటే మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? మీకు నిజంగా వచ్చింది, చాలాసార్లు వచ్చింది. 10వ తరగతి వరకు నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటే. అయితే ఫస్ట్ ర్యాంక్ పెట్టుకున్న తర్వాత ఆ గొప్ప ఆనందం ఎలా ఉండేదనంటే, 10 తరగతుల ముందు ఆ దరిదాపుగా తరగతికి ఒక 60 మంది వేసుకున్న 10 ఆరులు 600 మంది కదా. 600 మందే కాదు, దరిదాపుగా ఎల్కేజీ అందరి ముందు ఈ బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా కలుగుతుందో. ఈ సంతోషం మీ అందరికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రాహాముని ఎందుకు విశ్వాసం కలిగినటువంటి సాక్ష్యంగా పెట్టాడనంటే, ఈ మొదటి వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ పొందుకున్నటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి 59 మందితో చప్పట్లు కొట్టిస్తే 59 మందిలో కనీసం ఒక్కడైనా ఏం చేస్తాడు? వీడి స్థానాన్ని నేను పొందుకోవాలి, వీడికి లాగే నేను కూడా ఏం పొందుకోవాలి? ఫస్ట్ ర్యాంక్ పొందుకోవాలి. అంటే ఫస్ట్ ర్యాంక్ పొందడానికి వీడేం చేయాలి కదా? వీడిని చూచిన వాడు కూడా చదవాలి. ఇప్పుడు నేను అంటాను, అబ్రాహామును కూడా దేవుడట మనందరి మధ్యలో పెట్టాడు, మనందరికి నమూనాగా పెట్టాడు. అతన్ని చూచి మనము విశ్వాసాన్ని నేర్చుకోవటానికి, అతను చూచి మనం కూడా ఆశీర్వదించబడటానికి. అయితే ఈ ఆశీర్వాదము అబ్రాహాము సంతానానికి కలిగిందట. అబ్రాహామును బట్టి ఇసాకును బట్టి యాకోబు నుంచి 12 మందికి 12 మంది నుంచి 70 మందికి 70 మంది నుంచి 6 లక్షల మందికి ఇప్పటికీ ఆశీర్వాదం కొనసాగుతోంది. మరి దేవుని దూరం చేసుకున్న అన్య జనాంగమైన మన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలో యేసుక్రీస్తు వారట అన్య జనాంగంగా దేవుడు లేని, నిరీక్షలు లేని పరదేశులుగా బ్రతుకుతున్నటువంటి మనకట అబ్రాహాము విశ్వాసమును బట్టి మనం కూడా ఆశీర్వదించబడటానికి, అబ్రాహాము ఆశీర్వాదములో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేయటానికట, మనలో విశ్వాసాన్ని కలిగించడానికట, ఆ విశ్వాసానికి ఆయనే కర్త అయ్యాడు. ఆయనే కొనసాగించేవాడై ఉండి మనందరికి విశ్వాసానికి తావుగా మన కొరకు ఆ పరలోకమును విడిచి కదా శరీరాకారమును ధరించి మనందరి పాపముల కొరకు చనిపోవటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడట. నేనంటాను, యేసుక్రీస్తు వారి మరణానికి నీ విశ్వాసానికి సంబంధం ఏంటి అనంటే, అబ్రాహాము అని పిలవగానే ఆలకించాడట. కానీ ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనంటే ఏ మాత్రం కూడా విననొల్లని ప్రజలం అయిపోయి ఉంటాం. కాబట్టి ఆయన స్వరాన్ని విన్నట్లు ఆ స్వరమైన వాక్యమే మన కొరకు శరీరాకారాన్ని ధరించి పిలిచేవాడే పిలుపుతో వచ్చాడట. అందుకొరకే వాక్యము ద్వారా మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆ వాక్యం మరెవరో కాదు, ఆది యందు ఉన్నటువంటి దేవుడే కదా. వాక్యమైన దేవుడే ఆయన వాక్యం చేత మనల్ని పిలవటానికి, ఆ వాక్యము ద్వారా రక్షించడానికి మనందరి కొరకు లోకంలోకి వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసపు అవకాశాన్ని మనకి ఇచ్చాడట. ఏంటి విశ్వాసం అనంటే, ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా మనం పొందే అధికారం. చెప్పండి గట్టిగా. విశ్వాసం అంటే నాంతాడు పొందుకోవటానికి కాదు. విశ్వాసం అంటే లేని ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం కాదు. విశ్వాసం అంటే మరొకటి అవి అడగకపోయినా వస్తాయి. కానీ విశ్వాసం అంటే ఏంటి చెప్పనా? దేవుని కుమారుడిగా మనం అధికారం పొందుకోవటం, దేవుని కుమార్తెగా మనం ఏం పొందుకోవటం అంట? అధికారం పొందుకోవటం. అందుకొరకే అబ్రాహాము ఏ విశ్వాసమును బట్టి అయితే దేవుని ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడో, యేసుక్రీస్తునందు విశ్వాసంతో మనల్ని కూడా ఆయన చెంతకు అబ్రాహాము ఆశీర్వాదం వలె మనల్ని చేర్చడానికట యేసుక్రీస్తు మన కొరకు ఏమయ్యాడని రాయబడింది? శాపమయ్యాడని రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3:13లో మనందరి కొరకు శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు అంటే,
మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేశాడట, శాపగ్రస్తులు అవుతారు. అయితే మరి ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటంటే, దేవుని చట్టం తెలుసుకోవటానికట ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. రే వ్యభిచారం చేయొద్దు, నేను రాళ్లతో కొట్టి చంపుతాం అనే చట్టం పెట్టాడట. దొంగతనం చేయొద్దు, నువ్వు శిక్షార్హుడిగా ఎంచబడతావు అనే చట్టం పెట్టాడట. ఒరే అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం పలికినా దేవుని చట్టం నేను విడిచిపెట్టదని చట్టాన్ని పరిచయం చేశాడట. ఏం పరిచయం చేశాడు? చట్టాన్ని పరిచయం చేశాడు. చట్టాన్ని పరిచయం చేసిన దాన్ని చుట్టంలాగా వాడుకునే వాళ్ళు చాలా మంది. అవునా? మీరు నమ్మండి, ఆ చట్టాన్ని బట్టి కనీసం నీతిగానైనా బ్రతకటానికి ఆలోచన చేస్తారంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇంకా తప్పులు ఎక్కువైపోయినాయి. అందుకొరకే ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో యేసుక్రీస్తు వారు మన కొరకు దాన్ని చేసి చూపించాడట. దానికి ఏం చేశాడు అని అంటే చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసినటువంటి పాపాత్మురాలైన స్త్రీని ఏం కొట్టమని చెప్తా ఉంది? రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఆరోపిస్తోంది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేపాటికి ఆ చట్టాన్ని దేవుడు మార్చేశాడు. ఎట్లాగా అనంటే ధర్మశాస్త్రాన్ని విధించిన వాడే శిక్షను ఖరారు చేయటానికి అధికారం కలిగిన వాడు. అందుకొరకు ఆ న్యాయ చట్టాన్ని విధించిన న్యాయ నిర్ణేత మాత్రమే శిక్షించగలిగినటువంటి అర్హుడు. కారణం ఏంటంటే లోకంలో మరొక వ్యక్తిని శిక్షించడానికి అర్హత లేనివాడు. ఎందుకంటే నాలో ఏ పాపం ఉందో బెనర్జీ గారిలో కూడా అదే పాపం ఉంది. బెనర్జీ గారిలో ఏ పాపం ఉందో మోషే గారిలో అదే పాపం ఉంది. మోషే గారిలో ఏదో పాపం ఉందో మనందరిలో కూడా అదే పాపం ఉంది. అదే పాపం మనలో ఉన్నప్పుడు ఎదుటి వాడిని ఏలెత్తి, అవునా? అందుకొరకే మీరు తీర్పు తీర్చే అధికారం లేదయ్యా మీకు. ఎందుకంటే తీర్పు అనే అర్హత అధికారం ఎవరికి? దేవునికి మాత్రమే ఉంది. మనకెందుకు లేదనంటే ఎదుటివాడి కంట్లో మనము నడుచునే చూస్తాం, కానీ మన కంట్లో ఎంత ఉందట? పెద్ద దూలమే ఉంది. అటు చూడండి ఒకసారి, ఏముంది? పెద్ద దూలమే ఉంది. కాబట్టి ఎదుటి వాడిని తీర్పు తీర్చకూడదు, కానీ తీర్పు తీర్చే దేవునికి మనము సరెండర్ చేసుకోవటానికి ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో ఎవరు చేశారట? యేసుక్రీస్తు వారు చేశారు. రోమిలకు రాసిన పత్రిక 8:1 చెప్పబడుతున్నటువంటి ఏంటి మాట చేశారు? ఏం చేశారు అంటే ఆమెను అడిగాడట, అమ్మా వాళ్ళు నిన్ను శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు. ఎందుకొరకు? మనకు అర్థమవుతోంది అందరిలో అదే పాపం ఉంది. మరి ఇక శిక్షించగలిగిన అధికారం ఎవరికి ఉంది? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న వాడికి ఏ అర్హత ఉంది? శిక్షించే అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు రాళ్లతో కొట్టినా చంపినా ఏదైనా ఎవరు చేయొచ్చు? యేసుక్రీస్తు చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు శిక్షించడానికి ఆయన రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు. మనల్ని ప్రేమించి ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవునామని ప్రేమించి ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఎవరి కొరకు? మనం ఇంకనో బలహీనమై ఉండగా, మనం ఇంకనో శత్రులమై ఉండగా, మనం ఇంకనో పాపులమై ఉండగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయాడట. ఎందుకొరకు చనిపోయావు ప్రభువా అని మనం ఒక ప్రశ్న అడిగితే ఆయన చెప్పే మాట అంటే చెప్పిన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తా ఉన్నాను. ఏ ప్రేమ అయ్యా అనంటే, ఏ ప్రేమ అంటే నోటితో చెప్పి హృదయంలో ద్వేషించే ప్రేమ కాదు ఇది. ఏ ప్రేమ తెలుసా? శాశ్వతమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, అగాపే ప్రేమ, వాడబారిన ప్రేమ కదా, నిలవరమైన ప్రేమ. ఆ నిలవరమైన ప్రేమ ఏంటంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ప్రాణం పెట్టి మనందరి కొరకు ఆయన విశ్వాసపు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకొరకు మీరందరూ ఒకటి చేశారు, యేసుక్రీస్తు ప్రభు అని మీ పాపముల కొరకు ఆయన చనిపోయి మృతుడై తిరిగి లేచాడని మీరు నమ్మారు. ఈ విశ్వాసమును బట్టి మీరు ఏ అధికారాన్ని సంపాదించారట? ఆయన కుమార్తెగా అధికారాన్ని సంపాదించాడు. ఈ అధికారమే కాదు, బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే మనమట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందామట. ఏ ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహాముకు భౌతిక ఆశీర్వాదమే, కానీ యేసుక్రీస్తును బట్టి మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించబడింది. అందుకొరకే ఈ విశ్వాసంతో మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరికీ కూడా దేవుడట పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడట. ఏమిస్తాడు? గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్. యేసుక్రీస్తునందు విశ్వాసంతో బాప్తిజం పొందిన వాళ్ళకి ఏమిస్తాడట? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడట. మీరు ఈ రోజు నుంచి దేని కొరకు ప్రార్థన చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం కొరకు ప్రార్థన చేయాలి. బెంజమిన్ గారు, తోటలో ఉన్న ఏం ప్రార్థన చేయాలి? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ బాప్తిస్మం కొరకు, పరిశుద్ధ ఆత్మ కొరకు మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేస్తేనట ఆత్మను దేవుడు అనుగ్రహించి ఆయన మీ మీద ముద్ర వేస్తాడట. ఏమేస్తాడు? ముద్ర వేస్తాడు. అంటే ఆ ముద్ర ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి నావాడని, ఈ వ్యక్తి నాకు సంబంధించిందని కదా. ఈమె ఆత్మానుసారమైనటువంటి నూతన సృష్టి అని దేవుడు మన మీద ముద్ర వేస్తాడట. ఈ ముద్ర పడటానికి మీరు సిద్ధపడాలి. నీళ్ళలో మునిగారు, ఒక పని అయిపోయింది. కానీ అసలైన ముద్ర ఆత్మ ముద్ర పడాలట, పరిశుద్ధాత్మ ముద్ర పడాలి. ఆ ముద్ర పడినప్పుడే పరలోక స్వాస్థ్యం, ఆ ముద్ర పడినప్పుడే అక్షయ రాజ్యం, ఆ ముద్ర పడినప్పుడే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. నేనంటాను ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం ఉపయోగం తెలుసా? నూతన స్వభావం వస్తుందట. ఇంటికెళ్ళి చదువుకోండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆత్మ పొందుకునేది ఎందుకో తెలుసా? మనం నూతన స్వభావంతో నింపుతాడట. పాతవి గతించిపోయి ఇక అన్ని కొత్తవే, ఇక అన్ని కొత్తవే. ఇది వరకు అంతకు 2 ఇడ్లీలు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు 8 ఇడ్లీలు పెడతారంట. పెడతారు ఎన్ని? ఇప్పుడు నెలలో 4 ఆదివారాలు రాకుండా ఒక ఆదివారం వచ్చే దొంగలు ఉంటారు చూసారా? ఇప్పుడు ఆ దొంగతనం అంతా పోయి 5వ వారం ఉంటే బాగుండు, 6వ వారం ఉంటే బాగుండు అని సిద్ధపడిపోతుంది. ఎలా వచ్చింది ఈ మార్పు? నూతన స్వభావం కలుగు చేసిన పరిశుద్ధాత్మ ద్వారా. ఈ పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? బాప్తిజం ద్వారా వస్తుంది. ఆ బాప్తిజం ఎలా కలుగుతుంది? విశ్వాసం ద్వారా కలుగుతుంది. విశ్వాసానికి కర్త ఎవరు? మన కొరకు మరణించి పునరుద్ధాండే తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని బట్టి నేనంటాను, యేసుక్రీస్తు వారు ఎందుకొరకు మన కొరకు మరణించారంటే అబ్రాహాము పొందిన ఆశీర్వాచనము మనం కూడా, అన్ని జిల్లమైన మనం కూడా పొందుకోవాలని బాప్తిజం ద్వారా మనకి అవకాశం. అసలు బాప్తిజం అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం రాయబడిన ఒక్క మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారితో పాతి పెట్టబడి, చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు వారితో పాతి పెట్టబడి మరలా తిరిగి లేవటం. ఎలా లెగిస్తాం? చనిపోయిన వాడిని ఎవడు లేపుతాడయ్యా? ఎవడు లేపేవాడు లేడు కదా. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు మిమ్మల్ని ఆయనతో కూడా ఏం చేశాడట? బ్రతికించాడు. ఇప్పుడు మనం లేపబడింది మీ ఆత్మలతో కాదు, మీరు లేపబడింది మీ ఆత్మలతో కాదు. మీరు పాపాన్ని బట్టి మీ ఆత్మ ఎప్పుడో ఏమైపోయిందట? చచ్చిపోయింది. కానీ మిమ్మల్ని తన మరణ అనుభవంతో మరలా తన జీవంతో మనల్ని లేపడానికట ఈ బాప్తిజం ద్వారా ఆయనతో పాటు మరణించి పునరుద్ధాడుగా తిరిగి లేవటానికి ఆయన ఆత్మ చేత మనల్ని తిరిగి లేపుతున్నాడట. అందుకొరకే పౌలు ఒక మాట అంటాడు, ఇకనో జీవించేవాడు పాత మోషే కాదు, ఇకనో జీవించేవాడు బెంజమిన్ కాదు, ఇకనో జీవించేవాడు వెస్లీ కాదు, ఇకనో జీవించేవాడు కాంతరా గారు కాదు, మోహన్రా గారు కాదు, ఆనంద్ గారు కాదు, ఎస్తేర్ కాదు, రాణమ్మ కాదు, దేమాని కాదు, మరియమ్మ కాదు, ఎవరు కాదు? క్రీస్తు. ఇకనో జీవించేవాడు నేను కాదు, క్రీస్తు లేపిన వాడే నాలో జీవిస్తున్నాడు. అందుకొరకే చావైనా బ్రతుకైనా ఎవరి కొరకట? చెప్పండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అందుకొరకే యేసుక్రీస్తు వారి కొరకు రిజర్వేషన్లే కాదు, యేసుక్రీస్తు వారి కొరకు సుప్రీంకోర్టు బిల్లులే కాదు, యేసుక్రీస్తు వారి కొరకు లోకంలో ఏమైనా చరస్థిర ఆస్తులే కాదు, యేసుక్రీస్తు వారికి అవసరమైతే మేము ప్రాణాలు కూడా ఇస్తాం. ఏమిస్తాం? ఏ సంసారమే ప్రాణాలు ఇస్తామంటారా? గుర్తుపెట్టుకోండి, రానున్న దినాల్లో మా కాలంలో అయితే సులువుగా సాగిపోయిన కాలం, మీ కాలంలో మీ 12 మంది తీసుకున్న కాలం ఎలాంటి కాలం తెలుసా? గడ్డు కాలం. మాదిగల్లారా, మాలల్లారా, మీరు బాప్తిజం పొందితే మీరు క్రైస్తవులుగానే ఉంటారు. అన్నిలో మేము పెద్ద కుటుంబాలకి లేదా పెద్ద కులాలకి వర్తించవు. మీరందరూ కూడా దళితులు కాబట్టి మీరు క్రైస్తవులైతే మీకున్న రేషన్ కార్డు కట్టు, మీకున్నటువంటి పొలాలు కట్టు, మీకున్న ఉద్యోగాలు కట్టు అనేటువంటి ఆజ్ఞలు జారీ చేయబడినప్పుడైనా మీరు ఎలా నిలబడాలి తెలుసా? ప్రభు కొరకు నిలబడాలి. దేని కొరకు? ప్రభు కొరకు నిలబడాలి. ఆ ప్రభు కొరకు నిలబడే స్థాయి వచ్చినప్పుడట మీరు క్రీస్తును సంపాదించుకున్నారు. క్రీస్తును సంపాదించుకోవడానికి కదా మనము ఈ ప్రక్రియను కొనసాగించాం. అయితే క్రీస్తును సంపాదించుకున్న వాడికి లోకం ఇచ్చే జీతం. పేతురు తలకిందులుగా వేయబడ్డాడు, స్టెఫన్ రాళ్లతో పట్టుబడ్డాడు కదా. మనందరికి తెలిసిన ప్రవీణ్ పగడాల గారు చంపబడి ఆత్మహత్యగా దాన్ని ఏం చేశారు? చిత్రీకరించారు. ఇప్పుడు మనల్ని కూడా కనుమాయ చేసి అసలు పుట్రేళ్ళకి వెస్లీ అయ్య గారే రాలేదని చెప్పొచ్చు. మిమ్మల్ని కూర్చుకోడా అసలు మిమ్మల్ని కూర్చున్నట్టు నమూనాలు లేకుండా చేయొచ్చు. సో ఏదైనా ఇక్కడ నష్టం, అక్కడ లాభం. ఇక్కడ నాశనం, అక్కడ గొప్ప జీవం పొందుకుంటాం. ఆ జీవం కొరకు సిద్ధపడితేనే ప్రభు కావాలి. ఆ జీవం కొరకు సిద్ధపడితేనే. ఎందుకంటే
బాప్తిజం తీసుకుంటే ఆస్తులు కలిసి వస్తాయి, బాప్తిజం తీసుకుంటే నాంతాళ్ళు కలిసి వస్తాయి, బాప్తిజం తీసుకుంటే నా శ్రమలన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాను. ఈ చెత్త చెదారం అంతా కూడా వినొద్దు. మీకు ఈ రోజు నుంచి శ్రమలు ప్రారంభమవుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పలే మీరు. అదే మీ అందరికి ఉద్యోగాలు వచ్చింది కాకంటే మీరేం చెప్పాలి? స్తోత్రం చెప్పు కదా. ఎస్లిఐ గారు ఈ బోధ చేయడు, అసలు ఈ బోధ చేయడు. లోకమందు మీకేం కలగబోతుంది? శ్రమలు కలగబోతున్నాయి. ఆ మొదటి శ్రమలో ఎంత నమ్మకంగా ఉంటారో చచ్చిపోయి ఆ శ్రమ కొరకు కూడా అంతే సిద్ధంగా ఉంటారు. అతి కృపాభాగ్యం దేవుడు మీకును మా అందరికి కూడా నిండారుగా సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన